హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసుప్రభు వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే దేవుడు మనకేం చెప్తున్నాడు? ప్రజలకు అలాగే దేవునికి మధ్యవర్తియు దేవుడును ఒక్కడే, అది వచ్చి యేసుక్రీస్తు వారు. ఆయన నరుని రూపంలో మన కోసం వచ్చాడు. మన పాపములన్నింటినీ కొట్టివేయడానికి, మనలను నీతిమంతులుగా తీర్చడానికి ఆయన గొప్ప డివైన్ ఫామ్ని తగ్గించుకొని మన కోసం ఒక నరునిలాగా వచ్చాడు. మనలను రక్షించడానికే ఈ భూమి మీదకి వచ్చాడు. మనలని పరలోకానికి తీసుకువెళ్ళడానికి, మనలను తన కుమారునిగా తీర్చడానికి ఈ భూమి మీదకి వచ్చి తను అంతగా తగ్గించుకొని మనలను రక్షిస్తున్నాడు. సో మనం దాన్ని గుర్తించాలి. మనం కూడా మనల్ని మనం తగ్గించుకుంటూ మనము చేయాలనుకునే పనులు కాకుండా మనం దేవుని సువార్తని అందరికీ బోధిస్తూ అందరినీ రక్షించాలనేదే మన మెయిన్ గోల్గా జీవిస్తూ మనము ముందుకు సాగాలి. అదే మన రెస్పాన్సిబిలిటీ. దానికి తగ్గట్టు మనము ప్రతిరోజు బైబిల్ చదువుతూ, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ, దేవునితో కన్సిస్టెంట్గా టైం గడుపుతూ, ఆ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తూ మనం అందరికీ సువార్తని నిరూపించాలి. అదే మన రెస్పాన్సిబిలిటీ. మనం అలాగా మన రెస్పాన్సిబిలిటీని తీసుకొని అందరికీ సువార్తను బోధించాలి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, జీవాధిపతి, జీవంగల దేవ, ప్రార్థన ఆలకించే తండ్రి, మొరాలకించే దేవ, ఇప్పటి వరకు మీరు మాకు చేసిన మేళ్ళన్నిటి బట్టి మీకే వందనాలు తండ్రి. మీరు మా కొరకై నరుని వలె మిమ్మల్ని మీరు తగ్గించుకొని, మీ గొప్ప రూపాన్ని తగ్గించుకొని మా కొరకై నరునిలాగా ఈ భూమి మీదకి వచ్చినందుకు వందనాలు తండ్రి. మమ్మల్ని రక్షిస్తున్నందుకు వందనాలు తండ్రి. మమ్మల్ని నీతిమంతులుగా ఎంచినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, మీ సువార్తని అందరికీ బోధించడమే మా రెస్పాన్సిబిలిటీ అని మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు తండ్రి. మా రెస్పాన్సిబిలిటీని మేము తీసుకొని అందరికీ సువార్తని బోధించేలాగా ఆ స్వభావాన్ని మాకు దయచేయండి. ఈ మెసేజ్ చూస్తున్న అందరినీ ఆశీర్వదించండి. వాళ్ళకుండే అప్పులన్నింటినీ తీసివేయండి. వాళ్ళకుండే రోగాలన్నింటినీ తీసివేయండి. అందరినీ ఆశీర్వదించండి. అందరూ సంతోషంగా జీవించేలాగా ఉంచండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.